బులెటిన్ అప్డేట్ చూస్తే వైసీపీ నేత వల్లభనేని వంశీపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వంశీ మరో తప్పు చేశాడని మంత్రి రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పెట్టరేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్ళమని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం.